హలో, వెల్కమ్ టు సిపనే ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్. ఇవాళ వీడియోలో కంప్లీట్గా హ్యాండ్మేడ్ జ్యువెలరీ చూపించేస్తాను. సెట్స్ అలాంటివి ఏమి చూపించకుండా కంప్లీట్గా గత 2 డేస్లో ఏవైతే రియల్ బీడ్స్లో చేస్తామో వర్క్, బ్లాక్ బీడ్స్లో ఏవైతే వర్క్ చేస్తామో అవన్నీ కూడా మీతో షేర్ చేస్తాను. అండ్ ఆన్లైన్లో పర్చేస్ చేయలేని వాళ్ళు డైరెక్ట్గా షాప్ నుంచి పర్చేస్ చేసుకోవచ్చు. షాప్ అడ్రస్ వచ్చేసి హనంకొండ అదాలత్ సర్కిల్ నియర్ డిమార్ట్ బిసైడ్స్ వుడ్లాండ్ షోరూమ్. సో లాస్ట్ వీడియోలో ఇది చూపించాను నేను, గివ్ అవే గిఫ్ట్ అని. విల్ సీ హూ ఇస్ దట్ లక్కీ విన్నర్ అట్ ద ఎండ్ ఆఫ్ ద వీడియోలో చూసేద్దాము లక్కీ విన్నర్ ఎవరు అనేది. అండ్ ఒక రిక్వెస్ట్ ఏంటంటే కంపల్సరీగా దయచేసి మీరు ఈ వీడియోని లైక్ చేయండి. దట్స్ అ రిక్వెస్ట్. వై సో అంటే దట్స్ కైండ్ ఆఫ్ గివింగ్ మీ టు ఎంకరేజ్ మోర్ నెంబర్ ఆఫ్ న్యూ డిజైన్స్ ఎక్స్క్లూజివ్లీ ఇన్ ద హ్యాండ్మేడ్ జ్యువెలరీ. అందుకనే మీ అందరికీ చేసే రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి వీడియోని ఒక లైక్ చేయండి, అంతే. అది మీరు నాకు ఇచ్చే కైండ్ సపోర్ట్ అనుకుంటాను. సరే, ఇవాళ కలెక్షన్లో అయితే ఫస్ట్ వచ్చేసి స్టార్ట్ విత్ ద బ్యూటిఫుల్ బ్లాక్ బీడ్స్. ద హైలైట్ ఆఫ్ ద పెండెంట్ ఏంటంటే కంప్లీట్గా కార్వింగ్ ఎక్కువగా వచ్చేసిన నక్షి పెండెంట్ వచ్చేసింది అనమాట. యూ కెన్ ఫీల్ లైక్ ఏ రియల్ గోల్డ్. ఎగ్జాక్ట్గా ఇది రియల్లా అన్నంత న్యాచురల్గా ఉంది. ఐ విల్ గివ్ దట్ 100 మార్క్స్ ఇచ్చేస్తాను. కార్వింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ అంత బాగుందన్నమాట. ఒక్కోసారి మిస్మరైజ్ అయిపోతాం. సో ఫైనల్గా నేను దీన్ని దేంట్లో వెయ్యాలి అని రకరకాలుగా ఆలోచించాను. బట్ ఏది వేసినా మళ్ళీ నాకు బ్లాక్ తర్వాతనే అనిపించేసింది. చలో లెటర్ స్టార్ట్ విత్ ద బ్లాక్ అనిపించింది. దెన్ ఐ ప్రిఫర్ టు యూస్ దిస్ ఇన్ ద బ్లాక్. ఎక్స్ట్రాడినరీగా ఉంది ఫినిషింగ్ అని. అండ్ దీనికి తోడుగా సిల్వర్ బాల్స్ ఇచ్చేసాం ఇక్కడ. ఈ పెండెంట్కి సిల్వర్ బాల్స్ ఇచ్చేసరికి ఎంత డీసెంట్గా ఉంది అంటే ఇట్స్ నాట్ అన్ ఆర్టిఫిషియల్, ఇట్స్ లుక్స్ లైక్ ఎ రియల్ గోల్డ్ అన్నంత బాగుంది. ఈ జస్ట్ ఎక్కడ కూడా అంటే కార్వింగ్లో ఎక్కడ కూడా తగ్గలేదు. యూ కెన్ టేక్ ద పార్ట్ ఆఫ్ ద పెండెంట్ అవ్వచ్చు, నక్షి బాల్స్ అవ్వచ్చు. సూపర్. ఎంత బాగుందో. అండ్ ఆ లెంత్ వచ్చేసి ఒక 20 ఇంచెస్ సుమారుగా ఉంటుంది. ఇది అంతకంటే లాంగ్ అయితే నాకు అంతగా అనిపించలేదండి. అందుకనే 19-20 ఇంచెస్ సరిపోతుంది. ఆ లెంత్లోనే ఇచ్చాను. దట్స్ అ మోర్ దెన్ ఎనఫ్. ఎంత హెల్దీ నెక్ అయినా ఆ లెంత్ అనేది సరిపోతుంది అనమాట. 19-20 ఇంచెస్ లెంత్ అనేది సరిపోతుంది. అండ్ మోర్ నెంబర్ ఆఫ్ లైన్స్ కూడా ఇచ్చేసాం కాబట్టి బాగుంటుంది. అండ్ ఇంకొంతమంది ఏంటంటే కొన్ని బ్లాక్ బీడ్స్ నెంబర్ ఆఫ్ లైన్స్ తగ్గించండి, ఇంత థిక్గా వద్దండి అంటున్నారు. లేదండి, నల్ల పూసలు మీరు ఎంత లావుగా వేసుకున్నా అవి అందంగానే కనిపిస్తాయి, నన్ను నమ్మండి. అండ్ ఇంకా 2-3 ఇచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటంటే మీరు ఇచ్చే డిజైన్స్ అన్నీ కూడా బాగుంటున్నాయి, కాకపోతే నేను నల్లగా ఉంటాను కాబట్టి నాకు నల్ల పూసలు సెట్ అవ్వండి అని ఒక 2 కస్టమర్స్ మెసేజ్ చేశాను. మేడం, మీరు నమ్మండి, మీ కాంప్లెక్షన్ నలుపే కావచ్చు, ఎరుపే కావచ్చు, తెలుపే కావచ్చు, దో యువర్ ఫిజిక్ ఈజ్ వీక్, లీన్, షౌట్ ఎలా ఉన్నా సరే మీరు ఒకసారి నల్లపూసలు వేసి చూడండి, అద్భుతంగా ఉంటారు. దట్స్ యువర్ ఫోబియా, దట్ నల్లపూసలు నాకు అంతగా తేలవండి అనేది. మీరు ముందు వేయడం అలవాటు చేసేసుకోండి. దెన్ యూ ఫీల్ దట్ కైండ్ ఆఫ్ గ్రేట్నెస్ ఆన్ వియరింగ్ ద బ్లాక్ బీడ్స్. అండ్ నేను ఇది సెట్ చేసేటప్పుడే 1-2 సార్లు ఇది ఎన్ని నెంబర్ ఆఫ్ లైన్స్ అయితే బాగుంటుంది అని 1-2 సార్లు కాదు, 10 సార్లు ఆలోచించుకొని సెట్ చేస్తాను. అండ్ దట్స్ బాగుంటుంది అని నా ఫీలింగ్. అంటే కొంతమంది ఏంటంటే కస్టమైజేషన్ అడుగుతారు, ఇప్పుడు ఇది 3 లైన్లు పెట్టి చేసిస్తారా? అది అంత అందంగా ఉండదండి. మీరు ఎన్ని లైన్స్ పెట్టి చేసేయమంటే అన్ని లైన్స్ పెట్టి చేసిస్తాను. బట్ మేబీ ప్రైసింగ్లో, అంటే ఇదని కాదు, వేరే వాటి గురించి మాట్లాడుతున్నాను, ప్రైసింగ్లో కొంత తేడా వస్తుంది కావచ్చు. ఆ 300-400లో మనం పెద్దగా గెయిన్ కాకపోవచ్చు, బట్ అల్టిమేట్ అవుట్పుట్ అనేది డిఫరెన్స్ వస్తుంది. సో ఒక్కసారి మీరు కస్టమైజేషన్ ఇచ్చే ముందు 1-2 సార్లు ఆలోచించండి, ఇవ్వండి. మీరు ఎలా ఇచ్చినా నేను చేస్తాను. బట్ విషయం ఏంటంటే ఒక డిజైన్ పెట్టే ముందు చాలా ఎక్కువగానే ఆలోచిస్తాను. మీరు ఊహించిన దానికంటే ఎక్కువగానే ఎక్కువగా ఆలోచించేసి నెంబర్ ఆఫ్ లైన్స్ చూస్ చేసుకుంటాను. అండ్ బెస్ట్ ప్రైస్కి ఇవ్వాలని చూస్ చేసుకుంటాను. ద ఓన్లీ థింగ్ ఏంటంటే ఇప్పుడు దీని ప్రైస్ ఇంకా తగ్గించవచ్చు. ఈ మెటీరియల్ ఇక్కడి నుంచి తీసేయచ్చు, ప్లెయిన్గా ఇవ్వచ్చు, ఇంకా చాలా తగ్గుతుంది మీకు ప్రైస్. ఎందుకు ఇక్కడ సిల్వర్ బాల్సే చూస్ చేసుకున్నానంటే మీకు అవుట్పుట్ అనేది ఎక్కడ చూసినా కూడా అది 1 గ్రామ్ లాగా కనిపించొద్దు అనేది నా తాపత్రయం, అంతే.
అందుకోసం ఇంకొకటికి రెండు సార్లు 3 సార్లు 4 సార్లు ఆలోచించుకొని ద బెస్ట్గా ఇస్తాను అవుట్పుట్ అనేది. అండ్ ఇక్కడ వచ్చేసి కూడా గ్రీన్ ఇయర్ రింగ్స్ వచ్చేసాయి. మిడిల్ స్టోన్ వచ్చేసి గ్రీన్ వస్తుంది, చాలా బాగుంటుంది. అంటే ఇది కంప్లీట్గా పార్టీ వేర్ అని చెప్పేసుకోవచ్చు. మీకు చిన్న అకేషన్స్కి వేసుకోవచ్చు, ఏదైనా యు ఆర్ అఫీషియల్గా అయితే కనుక మీటింగ్స్కి వేయచ్చు, చాలా బాగుంటుంది. ఏమీ తెలియని సెట్ అద్భుతంగా ఉంది. మీరు ఎందుకు వేస్తారు, ఎలా వేస్తారు, ఎప్పుడు వేస్తారు అనేది యువర్ చాయిస్. బట్ సెట్ ఈస్ బ్యూటిఫుల్. 1590 ఈజ్ ద ప్రైస్. ఓకే, అండ్ నెక్స్ట్ మీకు ఒక బ్యూటిఫుల్ మాల చూపించేస్తాను. దీస్ ఆల్ ఆర్ మేడ్ విత్ రియల్ బీడ్స్. ఎస్, ఇది ఒక కస్టమైజ్డ్ ఆర్డర్. ఒక మేడం, హర్ నేమ్ సింగపూర్ ఫ్రమ్ షీఈస్ మోహిని. ఎస్, హర్ నేమ్ ఈజ్ మోహిని. తను సింగపూర్లో ఉంటుంది, తను ఆర్డర్ చేసిందనమాట. ఇవన్నీ కూడా రియల్ బీడ్స్. ఎక్కడ కూడా నేను ఇక్కడ ఆర్టిఫిషియల్ బీడ్ అనేది వాడలేదు. యూ జస్ట్ సీ హియర్. మీకు ఇది చూస్తుంటేనే అర్థమైపోతుంది ఎంత జెంటిల్గా ఉంది, ఎంత నీట్గా ఉంది ప్రోడక్ట్ అనేది. యూ జస్ట్ సీ. దీస్ ఆర్ ద మంచి లెమన్ ఎల్లో, నాట్ లెమన్ ఎల్లో ఏం కాదు, మస్టర్డ్ ఎల్లో, మంచి ఎల్లో, అందరం ఇష్టపడే ఎల్లో. ఎస్, ఈ ఎల్లోలో స్ట్రాబెర్రీ బీడ్స్ తీసేసుకున్నాను. ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే ఇవన్నీ మనులు. ఈ పింక్లో కనిపిస్తున్నాయి చూసారా, లీఫ్ ప్యాటర్న్లో, ఇవన్నీ మనులు 5 లేయర్డ్గా వచ్చేసాయి. ఎంత బాగుంది అంటే సూపర్. అసలు మీరు ఎంత హెవీ శారీకి వేస్తారో వెయ్యండి, ఎంత రఫ్గా వాడుకుంటారో వాడండి, సూపర్, అద్భుతంగా ఉంది. కొంచెం ప్రైస్ ఎక్కువగా పడింది, ఎందుకంటే ఇక్కడ నేను చెప్తున్నాను కదా, రియల్ మనులు ఇక్కడికి ఈ కేటగిరీకి వెళ్ళామంటే, రియల్ మనులకి వెళ్ళాము అంటే కనుక దట్స్ టూ గుడ్. అది బాగుంటుంది. అట్ ద సేమ్ టైం ప్రైసింగ్ కూడా ఎక్కువగా ఉంటుంది. బట్ అయినా కూడా మీరు కొంత లైఫ్ టైం, అంటే కొంత పీరియడ్ ఆఫ్ టైం మీరు వీటిని ప్రోడక్ట్ని హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. మీరు ఎంత రఫ్గా వాడుకుంటారో వాడండి. ఎప్పుడైనా మీకు ఫ్యూచర్లో యాజ్ ఇట్ ఈస్గా గోల్డ్లో అయినా ఇలా గోల్డ్లో మేక్ చేయించుకోవడానికి ఏముంది, ఏం లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ ఎ బీట్, సో నథింగ్. మీరు మేక్ చేసుకోవడానికి ఏం లేదు. మీరు యాజ్ ఇట్ ఈస్గా ఇలా వేయాల్సిందే. ఎన్ని రోజులు వేసుకుంటారో వేసుకోండి, అంతే. దట్స్ ఆల్. ఎన్ని రోజులు వేస్తారో వేయండి. మంచి హెవీ శారీ మీదకి వేయండి, సూపర్గా ఉంటుంది. ఇప్పుడు ఎలాగూ పెళ్ళిళ్ళ సీజన్స్ వచ్చేస్తుంది కదా, హల్దీ ఫంక్షన్స్కి వీటికి బై డిఫాల్ట్గా ఒక ఎల్లో కలర్ సెట్ అయితే ఉండాల్సిందే కదా. వై కాంట్ యూ ట్రై దిస్? హ్యాపీగా అన్ని అకేషన్స్కి వేసుకొని వెళ్ళొచ్చు. మీరు ఇక్కడ ఎంత ట్రై చేసినా కూడా మీకు ఇది రియల్ మనులు పెడితేనే ఈ అవుట్లుక్ అనేది వస్తుంది. నార్మల్ బీడ్ పెడితే మళ్ళీ అది జనరల్ కేటగిరీ కిందకే వచ్చేస్తుందేమో నా ఫీలింగ్. బట్ సరే, ఏమైతేనేంటి, అవుట్పుట్ అయితే అద్భుతంగా వచ్చిందని నేను అనుకుంటున్నాను. దట్స్ గుడ్. ఇది వెయ్యండి. ఎల్లో శారీస్ లేకుండా ఎవరి వార్డ్రోబ్ ఉండదు కదా, వాటి మీదకి ఒక్కసారి వెయ్యండి. అది పట్టు శారీ అవ్వచ్చు, నార్మల్ శారీ అవ్వచ్చు, ఎలాంటిదైనా ఒక్కసారి వేసి చూడండి, అద్భుత అని చెప్పొచ్చు. అండ్ వన్ మోర్ టైం, ఇక్కడ నేను యూజ్ చేసిన ప్రతి బీడ్ కూడా రియల్ బీడే. ఎక్కువ కాస్ట్ వచ్చేసి కింద యూజ్ చేసిన మనులకు పడిందండి. ఓపెన్గా చెప్పేస్తున్నాను కదా, ఎక్కువ కాస్ట్ ఈ మనులకే ఎక్కువ పడింది. బట్ వాటితోనే కదా మీకు లుక్ వచ్చిందంతా, వాటితోనే వచ్చేసింది. అండ్ ద ప్రైస్ ఫర్ దిస్ ఈస్ 5300. ఇలా ఇచ్చేసాము ఇయర్ రింగ్స్. ఓకే, ఏవైనా రూబీలో పెద్దగా ఉంటాయి, అలా ఉంటే కనుక అలా పేరప్ చేసేసుకోండి, చాలా బాగుంటుంది. 5300 ఈజ్ అ ప్రైస్. చాలా బాగుంది కదా, నాకది తెగ నచ్చేసింది. అండ్ ద నెక్స్ట్, దిస్ ఈజ్ వన్ మోర్ క్యూటీ పై. డార్క్ గ్రీన్ ఆనెక్స్ విత్ సీజెడ్లో ఫ్లవర్ ఇచ్చేసాము. నెక్ లెంత్ పీస్ వస్తుందన్నమాట. ఇదిగో ఇలా వచ్చేస్తుంది. మధ్యలో పలకసర్లతో టచ్అప్ ఇచ్చేసాము. లెంత్ వచ్చేసి 17 to 18 ఇంచెస్ మధ్యలో వచ్చేస్తుంది. ఇక్కడ యూజ్ చేసిన బిగ్ సైజ్ ఆఫ్ డ్రాప్స్ ఉన్నాయి కదా, ఇవి వచ్చేసి రియల్ గ్రీన్స్ అన్నమాట. అంటే రియల్ గ్రీన్ ఆనెక్స్ డ్రాప్స్. దిస్ పార్ట్ యూ కెన్ యూస్ ఇన్ ద గోల్డ్ ఆల్సో. నో డౌట్ అబౌట్ ద ప్రోడక్ట్ క్వాలిటీ.
అండ్ దీస్ ఆర్ ద ఇయర్ రింగ్స్. ఓకే, మీకు ఇలా వచ్చేస్తుంది ఇయర్ రింగ్ అనేది. ఇది అన్కట్ స్టోన్ వచ్చేస్తుంది, పుష్ బ్యాక్ వచ్చేస్తుంది, ఇక్కడ ఈ ఫ్లవర్ వచ్చేస్తుంది అనమాట. బాగుంటుంది. పలకసర్లు విత్ గ్రీన్ ఆనిక్స్ డ్రాప్స్. ఆల్ దీస్ ఆర్ టూ బ్యూటిఫుల్. బ్యాకర్ పార్ట్ వచ్చేసి ఇలా వచ్చేస్తుంది. అండ్ ఎక్స్టెన్షన్ చైన్ కాస్త ఇస్తాను నేను, బట్ ఇది ఈ లెంత్లో అయితేనే బాగుంటుంది. ఓకే, అండ్ ద ప్రైస్ ఫర్ దిస్ ఈజ్ 1550. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. Okay, and the next is, this is one more cutie pie. All these are the lemon yellow CZ beads. దీనికి ఏంటంటే విక్టోరియన్ పెండెంట్ ఇచ్చేసాము. చాలా 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 బాగుంది. గోల్డ్ కలర్లో ఉండే సీజెడ్ బీడ్స్ మంచిగా షైన్ అవుతున్నాయి. మధ్య మధ్యలో ఏంటంటే స్లైట్లీ మ్యాట్ పాలిష్, నాట్ టోటల్గా మ్యాట్ కాదు, బట్ మీకు ఇది బాగుంటుంది, గ్లిమ్జీగా ఉంటాయి. ఈ గోల్డ్ బీడ్స్ కూడా వాటితో టచ్అప్ ఇచ్చేసాను, ప్లెయిన్గా కాకుండా. అదొక రకమైన మంచి షైనింగ్ వస్తుందన్నమాట. ఇందులో ఎల్లోలో వేసేసరికి జనరల్గా ఏంటంటే గోల్డ్ బీడ్స్ ఈ గోల్డెన్ ఈ లెమన్ ఎల్లోలో వేస్తే పెద్దగా షైన్ అవ్వవు, బట్ కొంచెం దానికి దీనికి వేరియేషన్ ఉండాలి అన్నట్టుగా డిఫరెంట్ కైండ్ ఆఫ్ గోల్డ్ బాల్స్ చూస్ చేసుకున్నాను. బట్ ఎక్సలెంట్గా వచ్చేసింది ఫినిషింగ్ అనేది. అండ్ దిస్ ఈజ్ విక్టోరియన్ పెండెంట్. కిందికి వచ్చేసి అన్ని కర్బూజాస్ వేసాము. సూపర్బ్గా ఉంది మాల్ అంతా కూడా. సో యూ కెన్ పేర్ విత్ ఎనీ కైండ్ ఆఫ్ లెమన్ ఎల్లోస్, లెనిన్స్లో కానీ ఫాలింగ్స్లో కానీ అలా వేటి మీదకైనా పేరప్ చేసేసుకోవచ్చు. చాలా చక్కగా ఉంటుంది. చాలు, ఒక్క మాల వేసినా కూడా అద్భుతంగా ఉంటుంది. అండ్ ద ప్రైస్ ఫర్ దిస్ ఈస్ 1900. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. మీకు లెంత్ వచ్చేసి 22 ఇంచెస్ సుమారుగా వచ్చేస్తుంది. బాగుంటుంది. ఇంకా లాంగ్ వేసినా కూడా ఇవి సన్నగా ఉంటాయి కదా సీజర్స్, అంత పెద్ద లాంగ్ అయితే బాగోవు. లావ్ బీడ్స్ అంటే కనుక మనం లెంత్లో అలా కస్టమైజ్ చేసుకోవచ్చు. అండ్ ద పెండెంట్ సైజెస్ కూడా మీడియంగా ఉంది కాబట్టి ఇది లెంత్ మీడియంగా ఉంటేనే బాగుంటుంది. 1900 ఈజ్ ద ప్రైస్. ఓకే, అండ్ ద నెక్స్ట్ విల్ గో విత్ కోరల్లో కానీ బ్లాక్స్లో కానీ అసలు అవి లేకుండా వీడియో చేయాలంటే ఏదో వెల్త్గానే ఉంటుంది. మళ్ళీ ఎటు పెట్టి బ్లాక్ బీడ్స్లో కొత్త ఏం చూపించాలా, కొత్త డిజైన్స్ ఏం చేయాలా అనిపిస్తుంది. నెక్స్ట్ ఇంకా పరిగెత్తేది కోరల్కే బ్లాక్స్ తర్వాత. మీకు గుర్తుందా లేదా, ఒక 1.5 year బ్యాక్ మనం అనుకున్నాం వీడియోలో. కోరల్ని పక్కన పెట్టిన వాళ్ళు చాలా ఉన్నారు. ఇక్కడ నుంచి మొత్తం కాన్సన్ట్రేషన్ అంతా కూడా కోరల్స్లో చేద్దాము అన్నాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు కొన్ని వందల డిజైన్స్ చేస్తూనే ఉన్నాం, మీతో షేర్ చేస్తూనే ఉన్నాను. మీరు మంచిగా చక్కగా నాకు మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు, మంచిగా ఆర్డర్ ప్లేస్ చేస్తున్నారు. సో ఏమవుతుందంటే నాకు ఇంకా చేయాలన్న క్యూరియాసిటీ, ఆ స్టిమ్యులేషన్ అనేది పెరిగిపోతుంది. అరే నిజమే కదా అనిపిస్తుంది. మీరు ఎలాగైతే ఆర్డర్స్ ఇస్తూ వెళ్తూ ఉంటారో నేను అలాగే ఇంకా కొత్త కొత్త డిజైన్స్ చేస్తూ ఉంటాను. మీరు చూడండి, కొంచెం ఓపిక్గా
బడ్జెట్ ఫ్రెండ్లీలో మినిమం బడ్జెట్లో మీకు కోరల్స్లో బ్లాక్ బీడ్స్లో మన దాంట్లో దొరికినన్ని కలెక్షన్స్ కొంచెం తక్కువేమో బయట దొరకడం అని అనుకుంటున్నాను నేను. సరే అలా మొత్తం దొరకవు అని చెప్పడం కూడా అది ఫూలిష్నెస్సే అవుతుంది. బట్ దట్స్ మై ఫీలింగ్. మేబీ నేను వెతకకపోవచ్చు, మిగతా వాళ్ళ దగ్గర చూసి ఉండొచ్చు, చూడకపోయి ఉండొచ్చు. బట్ ఎందుకు ఒక 1% అనేది కోరల్ మీద కాన్సన్ట్రేషను, బ్లాక్ బీడ్స్ మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేస్తాం వెన్ కంపారిటివ్ మిగతా అన్నిటితో పోలిస్తే. ఎస్ ఆర్ నో? ఎస్. సో ఇది కూడా మంచి లెంత్లో ఇచ్చాను. ఇక్కడ ఏంటంటే 3mm కోరల్స్ చూస్ చేసుకున్నాను. 24 inches సుమారుగా వచ్చేస్తుంది. అండ్ కుందన్ వచ్చేస్తుంది అనమాట. దిస్ ఈజ్ అ పెండెంట్. గోల్డ్ పాలిషింగ్లో వచ్చేస్తుంది. ఆల్ దీస్ ఆర్ ద అన్కట్స్. కిందికి అన్నీ కూడా మూవలు వచ్చేస్తాయి ఇలాగ. ఓకే, దిస్ వన్ సూపర్. సింగిల్గా ఇలా వేసేసుకున్నా సరిపోతుంది. ఈ మధ్య కూరల్లో లాంగ్లో చేయలేదు కదా, షార్ట్ లెంత్లోనే చిన్న చిన్నవి చాలా చేసుకున్నాం అనుకుంటా. సో కుందన్లో ఉన్న ఎలాంటి ఇయర్ రింగ్స్తో కానీ, స్టడ్స్తో కానీ, చాంద్బాల్స్తో కానీ దేంతో పేరప్ చేసినా కూడా చాలా చక్కగా ఉంటుంది. యూ కెన్ సీ హియర్. ఇది మంచి యూ షేప్లో వచ్చేస్తుంది పెండెంట్. ఇట్స్ బ్యూటిఫుల్. మీరు ఏ ఏజ్ అయినా కూడా దీంతో పేరప్ చేయొచ్చు. ఈ సెట్ వేసుకోవచ్చు హ్యాపీగా. అండ్ ఇక్కడ యూజ్ చేసినవనేవి రియల్ కోరల్స్, తైవాన్లో రియల్ కోరల్స్ అనమాట. మీరు గోల్డ్లో కూడా ఇదే వేసేసుకోవచ్చు. ఓకే, and the price for this is 1950. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ఓకే, సెట్ అంతా కూడా మీకు ఇలాగే వచ్చేస్తుంది. And the next, this one again we are back with Nakshi balls. ఇవి కొంత సిల్వర్ అనేది మిక్స్ అయి ఉంటుంది, అందుకనే మీకు ఇంత ఫినిషింగ్ వస్తుంది. అండ్ రూబీలో స్పిన్నల్స్లో కూడా కొంచెం బిగ్ సైజ్ యూజ్ చేశాను. యూ కెన్ సీ హియర్. కొంచెం ప్రైసింగ్ కూడా ఎక్కువగా ఉంటుంది, కానీ థిక్గా కనిపించేస్తుంది అనమాట. చాలా బాగుంటుంది, చూసుకోండి. నాట్ టూ బిగ్, ఒక 0.5 సైజ్ అంతే. మరీ ఎంత పెద్దవో అనుకునేరు కాదు. ఓకే, చూడండి మాల వేసి చూపిస్తాను ఎంత బాగుంటుంది అనేది. ఇవన్నీ ఏంటంటే ఆల్ టైమ్ ఉన్న అకేషన్స్కి, ఎనీ టైమ్ ఏ అకేషన్కైనా వేసుకునే క్యాజువల్ సెట్స్ అనమాట. ఇదిగోండి, సూపర్. లెంత్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ 18 inches అలా వచ్చేస్తుంది. ఓకే, ద ప్రైస్ ఫర్ దిస్ ఈస్ 1550. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ఓకే, the next is this is one more cutie pie. చూడండి ఎంత బాగుంది, డిఫరెంట్గా. కలర్ కాంబినేషన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ యూనిక్ అండ్ డిఫరెంట్. ఇది ఏం పింక్ అని చెప్పాలి,
పింక్లో ఇది ఒక వెరైటీ. ఇదిగోండి మీకు ఇక్కడ చూడండి, పీచ్ పింక్ కూడా కాదు, రోజ్ పింక్ కిందకే వస్తుంది. గులాబీలో ఒక రకమైన గులాబీ కలర్ అనమాట. బేబీ పింక్లో డార్క్ వస్తుంది. పీచ్ పింక్లో ఒక కేటగిరీ అనమాట. మీరు ఇక్కడ చూడండి, స్కిన్ మీద పెడుతున్నాను కదా, ఎగ్జాక్ట్గా మీకు ఇదే ఇలాగే రిఫ్లెక్ట్ అవుతుంది. ఓకే, దీస్ ఆర్ ద ఫైన్ ఆనెక్స్ బీడ్స్. కిందికి ఇలా డిఫరెంట్గా ఇచ్చేస్తాను పెండెంట్ అనేది. ఓకే, సుమారుగా 17.5 ఇంచెస్ లెంత్లో వచ్చేస్తుంది మీకు ఈ మాల. ఇది కూడా ఇలా వచ్చేస్తుంది. ఓకే, దిస్ ఈజ్ అ సెట్ అండ్ ద ప్రైస్ ఫర్ దిస్ ఈజ్ 750. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. సో దీనికి పర్టికులర్గా ఇయర్ రింగ్స్ అయితే లేవు. మీ దగ్గర ఇంకేమైనా ఇలా చిన్నవి జీజే పాలిషింగ్లో కానీ సీజర్స్లో కానీ ఇలా ఏదైనా ఉంటే కనుక పేరప్ చేసేసుకోండి, బాగుంటుంది. లేదు అనుకుంటే కనుక ఇదే ఆర్డర్ ప్లేస్ చేసుకుంటా అంటే చేసుకోండి, దీనికి ఎక్స్ట్రా ప్రైస్ పడుతుంది. ఓకే, చిన్న అకేషన్స్కి ఇలాంటివి పెట్టుకుంటే చాలా బాగుంటుంది. And the next is this one. ఇది వచ్చేసి గ్రీన్లో మాల. అండ్ దీస్ బీడ్స్ ఆర్ కాల్డ్ యాజ్ స్ట్రాబెరీ బీడ్స్.